దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో గనక మనం చూసుకున్నట్లయితే 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గారికి దర్శన రీతిగా దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి? మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి అంట ఏమి ఉబుకుచున్నాయి? నీళ్లు ఉబుకుచున్నాయి. అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇది మందిరము నుండి నీళ్లు సన్నగా ఉబుకుతున్నాయంట. ఉబికి 3వ వచనం చూస్తే, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలం లోతుండెను. ఒక వ్యక్తి యెహెజ్కేలు గారు నడిపించి తీసుకుని వెళ్తుంటే ఎక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి అంట? చీలమండలం వరకు వచ్చినాయి అంట. ఆయన మరీ 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. చూడండి, మన యొక్క జీవిత అనుభవంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే దేవుని యొక్క వాక్య పరిచర్య ఎలాగున్నది? లోతుగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అంటే ఈ లోకంలో దేవుని యొక్క సువార్త ఎంతగానో ఉన్నది, మనము బోధించాలి. ఇక్కడ ఇదిగో 1000 మూరలు కొలిచినప్పుడేమో చీలమండలం, ఆయన 1000 మూరలు కొలిచి నీలగుండ నడిపింపగా మోకాల్లోతును, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడేను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడైనా నాతిట్ల నరపుత్రుడా, నువ్వు చూచితువు కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకుని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. చెట్లు ఎక్కడ ఎక్కువగా మొలుస్తాయండి? ఎక్కడ నీళ్ళు ఉంటాయో, ఎక్కడ కొలను ఉంటుందో, లేకపోతే కాలువ ఉంటుందో, నది ఉంటుందో అక్కడే చెట్లు విస్తారంగా ఉంటాయి. అక్కడ నేను తిరిగి రాగా నదీ తీరం నిరుపక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడే నా తిట్ల నుండి ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. ఇక్కడ అరాబాలోనికి దిగి అంటే మృత సముద్రము, డెడ్ సీ. మృత సముద్రంలో ఒక జీవి కూడా జీవించదు, ఏ ఒక్క చేప కూడా బ్రతకదు. ఎందుకంటే ఈ యొక్క మృత సముద్రములో భయంకరంగా చాలా ఎక్కువ ఉప్పు శాతం ఉండటం వలన, సముద్రంలో సాధారణంగా ఉప్పే ఉంటుంది, కానీ ఈ యొక్క సముద్రంలో అయితే ఉప్పు శాతం మరీ ఎక్కువ ఉండటం వల్ల ఏ యొక్క జీవరాశి కూడా ఈ మృత సముద్రంలో జీవించదు. అయితే ఎప్పుడైతే ఈ నీళ్ళు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడినో అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి పారుతున్నాయి? మందిరపు గుమ్మమునకున్న తోడుకుని వచ్చాను. మందిరము తూర్పు ముఖంగా ఉండేను. మందిరం నుండి సన్నగా పారి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయంటండి? మృత సముద్రంలోనికి వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళు అంటే ఎలాగున్నాయంట? అప్పుడు సముద్రపు నీళ్ళు
మంచి నీళ్ళగును. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదండి. ప్రభువారు అన్నారు, ఇదిగో నేనే జీవ జల జీవజలాలను ఇచ్చేటువంటి వ్యక్తినని దేవుడు అంటున్నాడు కదండి. ఆయన యొద్ద నుండే కదా, ఇదిగో నేనిచ్చు నీళ్లు తాగువాడు, నదిలో నీళ్ళు తాగామనుకోండి దప్పికి తీరుతుందేమో, కానీ నేనిచ్చే నీళ్లు గనక మీరు త్రాగినట్లయితే మీరు ఎన్నటికీ కూడా దప్పిక కొనరు. అయ్యో అయ్యో, నేను మిట్ట మధ్యాహ్నం నేను 12 గంటలకు వస్తున్నానయ్యా, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేవయ్యా అని సమర స్త్రీ అంది. అంటే సమర స్త్రీ లోకానుసారంగా ఆలోచించింది, కానీ దేవుడు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. నేనిచ్చే నీళ్ళు గనక మీరు తాగినట్లయితే ఎన్నడను కూడా మీరు దప్పికొనరు. ఆ జీవపు నీళ్ళంటే దేవుడు గనక మనలో ఉంటే, దేవుడు మనలో ప్రవహించినప్పుడు మృతమైపోయినటువంటి మన జీవితాలను కూడా, పాపపు జీవితాలను కూడా ఆయన జీవింపగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైన, ఇదిగో అవి మంచినీళ్ళగును, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఎక్కడైతే గనక దేవుని యొక్క సత్యమైన వాక్యము వెదజల్లుతాదో, పారుతాదో, ప్రవహిస్తాదో, అక్కడ మనుషులు ఏమవుతారంటండి, ప్రతి జీవి కూడా బ్రతుకుతుంది. జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వల్ల ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఇంతకుముందు ఆ సముద్రంలోనికి గనక వస్తే మరల తిరిగి వెళ్ళిపోయి అంట. ఒకవేళ పొరపాటున గనక అందులో ఉండిపోతే ఆ జీవి మరణించవలసింది. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే గనక ఇదిగో మందిరములో నుంచి, గుమ్మములో నుంచి ఈ నీళ్లు ఉబికి ప్రవహిస్తున్నాయో, ఆ మృత సముద్రానికి వెళ్తున్నాయో, ఆ నీళ్లు మారిపోతున్నాయి. అక్కడ జీవంలో ఇంకా కూడా జీవరాశులన్నీ కూడా బహు విస్తారంగా బ్రతుకును. ప్రియ సోదరి సోదరులు, అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో అనుకుంటారు, ఇదిగో తిమోతి, నేను శీఘ్రముగా రావాలనుకున్నాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనట్లయితే, ఇదిగో జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఏ విధంగా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాలి. అవును కదండి, జీవము గల దేవుని యొక్క సంఘము, సంఘం అంటే ఆషామాషి కాదు కదండి. సంఘంలో మన వేషాలు కుదరవు, సంఘాల్లో వ్యాపారాలు చేయకూడదు. సంఘము ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, జీవము గల దేవుని సంఘము, అక్కడి నుండి నీళ్లు ఉబుకుచున్నాయి అని అంటూ, ఈ నది ఎక్కడికి పోయినా అక్కడ సమస్తను బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము అంటే పశ్చిమాను మొదలుకొని ఎనెగ్లే అంటే తూర్పుకు, ఈము ఎనగ్లయము పట్టణమునకు చేపల పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రం ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండెను. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాకయుండెను. నదీ తీరమున ఇరు ప్రక్కలను ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు అన్నిటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది. ఈ నది అంతా ఎక్కడి నుంచి పారుతుంది? పరిశుద్ధమైనటువంటి స్థలము. అదే యోహాను సువార్తలో మనం చూస్తే 22వ అధ్యాయంలో చూస్తే యోహాను గారు రాస్తున్నారు, యెహెజ్కేలు గారు ఏమి రాస్తున్నారు? ఇదిగో నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షాలు పెరుగును, వాటి ఆకులు వాడబోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది అంట, ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడిది? సంఘంలో నుండి. సంఘం ఎవరండి? చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో అపోస్తులంటి యోహాను సువార్త కాదు, ప్రకటన గ్రంథంలో చూస్తే యోహాను గారు రాసినటువంటి 22వ అధ్యాయం, మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవిద్యుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షముండును, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చూడండి, యెహెజ్కేలు గారు ఏమో పరిశుద్ధ స్థలం నుండి అని రాశాడు. ఇక్కడ యోహాను గారు ఏమని రాశారు? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఈ జీవజలాలంట. అవును కదండి, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు కనుక మనం వెళ్ళినట్లయితే ఆయనలో నుండి జీవ జల నదులు
ప్రవహిస్తున్నాయి. ఇదిగో ఆయన పొందినటువంటి గాయం నుండి మనం ఏం పొందుకున్నామో స్వస్థత పొందుకుంటున్నాం. ఇదిగో ఆ ఆకులు అంటే ఏంటి? ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించండి. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. అంటే పాపము చేసినటువంటి వాడు ఎవ్వడు కూడా ఉండడు. ఇంకా ప్రభువు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడతాము. ఇదిగో ఆయన యొక్క గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది అని అంటూ, ఇదిగో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఎంత గొప్ప భాగ్యం అండి! అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవజల నది ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి? సంఘములో నుండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో నుండి. ఎవరైతే గనక ఆయన అంగీకరిస్తారో, ఆయన యొద్దకు వెళ్తారో, ఇదిగో ఆయన ఇచ్చేటువంటి జీవ జలాలను గనక ఆ నీరు త్రాగినట్లయితే మరెన్నిటికీ కూడా మనము దప్పికొనము. ఆయన గాయం నుండంట మనకి స్వస్థత. ఎవడు కూడా శాపగ్రస్తుడు కానీ, ఇదిగో దేవుని యొక్క వాక్యం నది ఇరుపక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షాలు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఎంత గొప్ప భాగ్యం అండి! ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత. ఆ జీవ జల నదులు ఎప్పుడైతే ఆ నది, ఇదిగో ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయం 1వ వచనం చూస్తే మందిరము గడప యొద్ద నుండి ప్రారంభమైంది. ప్రభు యొద్ద నుండి ప్రారంభమైంది. ఆ నీళ్లు చీలమండలం, మోకాలు లోతులు, నడుము లోతు, అక్కడి నుంచి ప్రారంభం ఎక్కడికి వెళ్తుంది? మృత సముద్రంలోకి వెళ్ళేటప్పటికి ఆ నీళ్లు మంచినీళ్ళుగా మారిపోయి అనేకవంటి జలచరాలు, అందులో సకల జాతు జీవరాశులు అందులో నివసించడానికి దేవుడి కార్యం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము గనక మనలో ఉండినట్లయితే ఆ జీవ జలాలు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని అంటున్నాడు. ఆ జీవ జల నదులు, ఆ ప్రవహించేటువంటి ఆ నీళ్లు కనుక మనం తీసుకున్నట్లయితే, ఆ వాక్యాన్ని కనుక మనం అంగీకరించినట్లయితే, ఇదిగో మృతమైనది ఏది ఉండదో, ఇదిగో నశించిపోతుంది కూడా ఏమవుతుంది? జీవింప చేస్తానంటున్నాడు. పాపములైనటువంటి వారిని, శాపగ్రస్తులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఇంకా శాపమైనది ఏది కూడా ఉండదంట, మృతమైనది ఏది ఉండదు, ఇంకా అందులో జీవింప చేస్తాడు. ఆ లోతుల్లోకి మనం వెళ్తున్నప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందని ప్రసంగి గ్రంథంలో ఉన్నది కదా, దేవుని యొక్క వాక్యము ఆయన సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటే సత్యమైనది, ఇదిగో దూరముగాను బహులోతుగానే ఉన్నది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఇదిగో ఆకు వాడకంట తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె, చెట్లు వలె, ఇవంట మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఎప్పుడైతే ఆ జీవ నది గుండా ఆ పక్కలన్నిటి కూడా చెట్లు విస్తారంగాను, ఆ నదిలోను కూడా సకల జాతి జీవులు జీవిస్తున్నాయంటే, ఆ మృతంలో అయిపోయినటువంటి ఆ మృత సముద్రంలో కూడా ఏ జీవి కూడా జీవించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధ స్థలము మందిరం యొక్క గుమ్మం దగ్గర నుంచి ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయో, ఇదిగో అక్కడ ఆ నీళ్లు మృత సముద్రంలోకి వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంట? చక్కగా మారిపోయినాయి అంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని యొక్క సత్యమైన వాక్యం మనలో వస్తుందో, శాపగ్రస్తులైనటువంటి, ఇదిగో మృతమైపోయినటువంటి మన జీవితాలను కూడా జీవింప చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు. ఆయన ఇచ్చే నీళ్ళు కనుక మనం త్రాగినట్లయితే ఎన్నడను కూడా మనం తప్పికొనము. ఇదిగో ఆ ఆకులంతా స్వస్థతగా, ఔషధంగా ఉపయోగిస్తారంట. ఆయన యొక్క గాయములే ఇదిగో మనల్ని స్వస్థపరుస్తాయి. ఆయన యొక్క రక్తము ద్వారా ఇదిగో మన జీవితాలు మార్చబడతాయి. కనుక ఆ జీవ జల నదులు మన జీవితంలో గనక ప్రవహించినట్లయితే, మనం అందులో గనక ప్రవేశించినట్లయితే మన బ్రతుకులు మారతాయి. దేవుడు మనల్ని అత్యధికంగా
దీవింప చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, జీవజల నది ప్రభువా, ఇదిగో తండ్రి మందిరము యొక్క గుమ్మము నుండి ప్రభా ప్రారంభమైంది ప్రభా. ఇదిగో తండ్రి, అది ప్రారంభమైన తండ్రి ప్రభా. ఇదిగో దేవా, ఆ యొక్క మృత సముద్రంలోకి వెళ్ళినప్పుడు ప్రభా అనేకమంది జీవులు ప్రభా, ఆ నీళ్లు మారాయి ప్రభా. నీ వాక్యం మాలో ఎప్పుడైతే వస్తుందో మా జీవితాలు మారుతాయి ప్రభా. వాక్యానుసారంగా ప్రభా నీవిచ్చేటువంటి నేనే జీవజలపు ఓటను సెలవిస్తున్నావు అయ్యా. ఎవరైతే ప్రభా నువ్వు ఇచ్చేటువంటి ఆ జీవజలాలను త్రాగుతారో ప్రభా వారన్నిటిని ప్రభా ద్రప్పిగొనడం నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఇదిగో మేమందరం కూడా అట్టి రీతిగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.